సంబంధించి మౌలిక వసతులకు సంబంధించిన ప్రాముఖ్యత గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ అధికారంలో ఉండడం చేత ఇక్కడ రాజకీయాలకు సంబంధించి ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ మార్కెట్ దీనికి అవగాహన ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉందన్నా. మార్కెట్ సంబంధించి ఎందుకంటే ఈ ప్రజలు పట్టణంలో ప్రముఖులు అంతకు మించి వ్యాపారం మీకు నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంతకంటే చక్కటి వేదిక నాకు దొరకపోవచ్చు కూడా. ఎప్పుడో 40 సంవత్సరాల మార్కెట్ శ్రద్ధగా వేడిన 40-50 సంవత్సరాల క్రితం మార్కెట్ యొక్క విస్తీర్ణం 2.5 ఎకరాలు. మార్కెట్ విస్తీర్ణం కాదు, ఇక్కడ తృప్తి రేఖ నుంచి తర్వాత ప్రొద్దుటూరు జనాభా 3 లక్షల వరకు పోయింది. 3 లక్షల జనాభా కలిగింది. కానీ ప్రజలకు సరిపడ మార్కెట్ కాదు. అందులో మార్కెట్లో కూడా నిరుపయోగం. మన ఆడవాళ్ళ కూడా రాసుకొని చూసుకొని పోవాల్సినటువంటి దుస్థితి ఉంది. వర్షం వస్తే రోజు ప్రజలపై ఎలిగిపోయే పరిస్థితి ఉంది. తరగానికి మంచినీళ్ళు లేని పరిస్థితి లేదు. షుగర్ పేషెంట్ కానీ మహిళలు కానీ వాష్రూమ్ పోయి బాత్రూమ్ పోవాలంటే, ఒంటికి పోవాలంటే వాష్రూమ్స్ కూడా లేదు. సరైన వ్యక్తులు లేదు. కూరగాయలు శుభ్రంగా తీసుకునే వాతావరణం లేదు. కూరగాయలు కింద పోసి అనే పరిస్థితి. పోయిన ప్రతి మహిళ ఆ కూరగాయలు నిలబడి తీసుకోవాలన్నప్పుడు పూర్తిగా నిలబడి వంగి తీసుకోవాల్సిన పరిస్థితి. ఇవన్నిటితో పాటు ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తారు. నా ముందు అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యేగా నేను అనుకోకూడదా? నాకు 2 మార్కులు ఓటేసినాను. మొదటిసారి 2014-19 వరకు నా పార్టీ అధికారంలో లేకపోవడం వలన ఆనాటి ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల ప్రతిపక్ష పార్టీ నాయకులై ఏ పద్ధతిలో నేను పోరాడాలో ఆ పద్ధతిలో పోరాడాను. ప్రజా సమస్యల పట్ల ప్రజాపక్షాలు ఉంది. వారితో శాంతియుతమైన యుద్ధాన్ని కొనసాగించాను. ఎన్నోసార్లు విజయాన్ని సాధించాను. ఎన్నోసార్లు విజయాన్ని సాధించే క్రమంలో కేసులలో ముద్దాయినాము, బాధ అనుభవించినాము. అది 2019లో మా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంలో వచ్చిన తర్వాత మీకు సేవ చేయాల్సిన బాధ్యత, మీకు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మా పైకి. అందులో అత్యంత ప్రధానమైనది త్రాగునీరు, అత్యంత ప్రధానమైనది దోమల నిర్మూలన, పారిశుద్ధ్యాన్ని నియంత్రించడం, కాలువల ఆధునీకరణ కలిగి. రెండవది అదే నేపథ్యంలో మార్కెట్, బస్ స్టాండ్, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, రామేశ్వరం పోయిపోయే బ్రిడ్జి, పైప్ లైన్ 80 ఏళ్ళ మంచినీళ్ళు తాగే పైప్ లైన్, ఆ పైప్ లైన్ పూర్తిగా మార్చడం, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. అందులో భాగంగా మార్కెట్కి సంబంధించి కూడా మేము ఉపక్రమించాం. ఈ మార్కెట్ మారుస్తామని. ఇక్కడ ప్రారంభమైన సమస్య ఈ మార్కెట్ మేము మార్చద్దు, ఈ మార్కెట్ ఇక్కడే ఉండాలా? ఇక్కడ ఉండే ఒక 400-500 మంది నిశ్చిత వ్యాపారాలు చేసుకొని జీవనం కొనసాగించుకునే వారికి మార్కెట్ కట్టిన తర్వాత తిరిగి వ్యాపారం చేసిన దానికి మున్సిపల్ చట్టం సహకరిస్తుంది. కాబట్టి వేలంపాటలు నిర్వహిస్తారు. కాబట్టి వేలంపాటలు వారికి రాకపోతే వారు రోడ్లు పడతారు. కాబట్టి ఇక్కడ మార్కెట్ కట్టద్దు. ఒకవేళ ఇక్కడ మార్కెట్ కడితే వారికే ప్రభుత్వాలు కల్పించాలా అన్నది మార్కెట్ చిన్న వ్యాపారాలు కొనసాగించే చిరు వ్యాపారాల యొక్క అభ్యర్థన. వారి అభ్యర్థనను రాజకీయ అజెండాగా మార్చుకొని స్వప్న ప్రయోజనం కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు, మిగతా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు భుజాన్ని పెట్టుకొని వారిని దూరి ఈ సమస్య పట్ల మరింత ఒత్తిడిగిరించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఏమన్నా వినండి, అక్కడ పనిచేసుకునే వారికే ప్రభుత్వాలు కల్పించాలా? వేలపాట పెట్టాలి వాళ్ళు రాదు. ఇది నేను అంగీకరిస్తా ఉన్నా. 1945 మున్సిపల్ చట్టంలోని నిబంధనల ప్రకారం ఏది కట్టినా కూడా మా సినాయి కొడుకును, మా చిన్నాయి కొడుకు అని చెప్పి, వాడు బీదోడని చెప్పి
భూములు ఇచ్చడానికి కుదరదు. వేలంపాటే వెళ్తారు. వేలంపాట వాళ్ళు రాకపోతే రోడ్డు పెడతారు. అది నేను అంగీకరిస్తా ఉన్నాను. అయితే వారి ప్రకృతులు నాశనం కాకుండా కాబట్టి వారందరినీ వారి తరఫున ఒక 10 మందిని కూరగాయల మార్కెట్ అసోసియేషన్ సంబంధించిన వారిని పిలుచుకొని ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ మార్కెట్ కట్టిన తర్వాత ఎంతమంది మీరు ఉన్నారో మీ వరకు మున్సిపాలిటీ వరకు వేలంపాట నిర్వహించకుండా మీకే ఆ పండుగ మీద వ్యాపారం చేసుకునే దానికోసం ఆ రూములు వేలంపాట లేకుండా మీకే దానికి స్పెషల్ టీవో నేను విడుదల చేస్తాను. మిగతా వారికి మాత్రమే వేలంపాట ద్వారా ఇస్తాము అని ముఖ్యమంత్రి గారితో మీకు హామీ ఇప్పించి స్పెషల్ టీవో ఇప్పించి ఇక్కడే కూర్చోబెట్టే బాధ్యత నాది. ముఖ్యమంత్రి పడతామని ఏం చెప్తున్నారు. వారు నమ్మే పరిస్థితుల్లో ఉంటే వారి నమ్మకంగా చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారు ఏం చెప్తారు తెలిసిన మీ పార్టీ ఓడిపోతే అంటారు. కానీ చెప్పినాడు ఆ పార్టీ ఓడిపోతే కమ్యూనిస్ట్ పార్టీ మళ్ళీ ఇంకొకటి చెప్పినారు. ఆ మాట చెప్పినారు, ఇంకో మాట చెప్పినారు. మున్సిపల్ చట్టం సహకరించకపోతే ముఖ్యమంత్రి గారి మాట వినప్పుడు మంత్రివారే ఈ ప్రభుత్వమే రావచ్చు. మున్సిపల్ చట్టం సహకరించకపోతే ముఖ్యమంత్రి అర్థం తెలుసుకుంటే అంటారు. ముఖ్యమంత్రి అర్థం తెలుసుకునేవారు కాదు. మాట ఇచ్చే మాట నిలబడేవారు, ప్రజల కోసం పరిగణించేవారు. ఒక ముఖ్యమంత్రి అనుకుంటే 4,500 మంది చిన్న వ్యాపారస్తులకు మార్కెట్ కూర్చోబెట్టడానికి తెలియదన్నా ఆ మార్కెట్ మేము ఇవ్వలేడానికి అంటే అసలు మాకు నమ్మకం లేదు. ఒకవేళ నమ్మకం చేయకపోతే అంటారు. అప్పుడు చెప్తానన్నా ఆయన అట్లా చెయ్యడు. ఒకవేళ ప్రమాణం చేస్తే నేను ఆ పార్టీ ఆయన వదలి మీకోసం మీ ప్రభుత్వంలో పోరాటం చేస్తానని చెప్పినారు. చెప్పడం అధికార పాత్రలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి ఎదిరించి అమ్మాయి కూడా మాట్లాడారు, వీళ్ళైతే ఉండే మాట్లాడారు అని నేను చెప్పినాను. కారణం ప్రజలకు మాట్లాడిన తర్వాత ఆ మాటలు నిలబడి ప్రజల కోసం పోరాటం చేయడంలో తృప్తి ఏ రాజకీయ పార్టీలో కొనసాగినా కూడా ఆ తృప్తి రాజకీయ ఆ బలమైన విశ్వాసం అప్పటికి వాళ్ళు నమ్మలే. తెలుగుదేశం వాళ్ళు నమ్మకపోతే జన్మనంతో నా ప్రజలంలో సాక్షిగా మిమ్మల్ని మొదలు తీసుకుని ఆ మార్గంలో కూర్చోబెట్టకపోతే నేను ఆ తల్లిదండ్రులకే చేయించే ఉంటే కానీ వారి బాధపడాల గురించి అపహాస్యం చేస్తున్నారు. ఇంటికి పెద్దవాళ్ళు అన్నాడు కదా మనం నేను వదిలేయాలి అని అనాథను పోలిసి మనం దగ్గర చేస్తున్నారు. గుట్లు పెట్టుకుంటావు, ఏమో గుర్తులంటావు, మీ ఆయన గుర్తులంటావు, దగ్గర మాట్లాడారు. నా మనస్సులో 1000 సార్లు ఇంటిలో కూర్చున్నంత బాధ పెట్టారు అని ఆ మాట మాట్లాడారు. అప్పటికి కూడా నేను ప్రజాస్వామ్య జీవితంలో నాయకుడిగా వస్తున్నా కాబట్టి ఆ బాధ దిగలిగిపోగలిగాను. అదే అయితే ఇక ఎప్పటికీ చెప్పండి అబ్బా అడిగాను. రైతుల మార్కెట్ కట్టి టెంపరీగా తిరుమల ఆ బయట కట్టేదో టెంపరీ కాకుండా పర్మనెంట్గా కట్టబడ్డారు. పర్మనెంట్గా కట్టి వీళ్ళందరినీ పెట్టి ఈ స్థలాన్ని కావాల్సిందో కాంప్లెక్స్ ఏదైనా మున్సిపాలిటీ కోసం కట్టుకున్నారు. ఆలోచన 2 రోజుల తర్వాత మార్కెట్ చిన్న వ్యాపారస్తులు పెట్టినారు. వాళ్ళు మాత్రమే వ్యాపారం మార్కెట్ యార్డ్లో 3 సంవత్సరాలకు లీజు తీసుకున్నాడు. ఇక్కడ కాదు అక్కడ టెంపరీగా మనం కట్టి అక్కడ పెట్టి 2 సంవత్సరాలు తర్వాత ఈ మార్కెట్ కట్టాలన్నా మనకు అక్కడంటూ మార్కెట్ యార్డ్ పర్మనెంట్గా మార్కెట్ కట్టమను అని మనం అడుగుదాం. ఆయన ఒప్పుకుంటే మనం అక్కడ గెలుపురామని చెప్పి వ్యాపారస్తులు ఏకత్వంలో తీర్మానం చేసి గతవర్షి ఎక్కిపోయి గారు పెట్టారు. వాళ్ళందరూ కలిసి నన్ను అడిగి మున్సిపాలిటీ వచ్చి నాతో మాట్లాడారు. ఇది మా అభ్యర్థన, మా అభ్యర్థులు మీరు మన్నించండి, మార్కెట్ యార్డులో మార్కెట్ శాశ్వతంగా కట్టేయండి, పూర్తి అయిపోయిన మమ్మల్ని పిలిచండి, మేము వస్తాము, ఇది ఏమైనా మీరు కట్టుకోవడం మాకు బాధలేదు అడిగినాను. నేను మార్కెట్ పోతే మార్కెట్ యార్డు వేసుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు
చేసిన ప్రతిపాదనని మనం అంగీకరించినట్టు కదా. వాళ్ళు కట్టదంటే కట్టదు, ఇంకొక చోట పట్టుకోవాలి ఇవ్వడం, మీ నాన్నకి అయినాం అని వాటి ఏమి శక్తి ఒక మాట మనం వెళ్తే వాళ్ళు అతి చేస్తారు అని వీళ్ళందరూ నాకు చెప్తున్నారు. ఆలోచించుకోవాలి. కానీ జనహితం కోసం మధ్యస్థ మార్గంలో మంచి మార్గంలో దొరికినప్పుడు మనం మా వరకు నిలదీస్తే మన గౌరవం కోసం కలుపుతుందని మీరు అనుకుంటున్నారు. జనం కోసం అహింసా సిద్ధాంతంలో ప్రజల కోసం మనం వెనక్కి వేసినా కూడా, సమస్యలు పరిష్కరించినా కూడా అది అలంకారమే తప్ప అవమానం కాదు అని చెప్పి నేను ఆ ప్రతిపాదన అంగీకరించి మార్కెట్ యార్డ్ మార్కెట్ కట్టాలని చెప్పి వారికి మాట ఇచ్చిన. అందరూ కలిసి మార్కెట్ యార్డ్ పోయి ఢిల్లీ క్లియరెన్స్ కోసం చెట్లను ఉండే దానికి ఎక్కాయి వచ్చాం. మార్కెట్లో చిన్న వ్యాపారస్తులు కూడా ఎక్కాయి వచ్చి నాకు అభినందనలు చెప్పి చాలా చెప్పినాను. ఇది సమస్య ఇంటికి రాకుండా 2 రోజులు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కేసీఆర్ గారు, రామయ్య గారు పూర్తి రాగారు. 2 రోజులు మార్కెట్ కట్టడంతో ఒప్పుకున్నాడు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మార్కెట్ అంటే ఒప్పుకున్నాడు. అక్కడ ఒప్పుకో ఆంధ్ర దానికి ఒప్పుకున్నాడు. అన్నీ ఒప్పుకున్నాడు. వల్ల మనం కొట్లాడడానికి కళాకారుడానికి ఏమి చేసే అవకాశం అని 2 రోజులు మాట్లాడారు. ఆ రోజు ఒప్పుకునేదానికి తీసిన వ్యవధి నేను ఏమన్నా మనసు మాట్లాడే మనసు మారలే విసర్జించుకోవడానికి ఎవరు తీసుకుంటే మళ్ళీ 2 రోజులు 2 రోజుల తర్వాత మళ్ళీ మార్కెట్ అక్కడ పెట్టారు. వాళ్ళు కూరగాయలు పెట్టు ఏమై పెట్టారు, విమర్శన అక్కడ పెట్టారు. మళ్ళీ అక్కడికి పోయి వాళ్ళలో గ్రూపులు చేసినారు. ఐటీ రంగంలో నిరుపేదైనటువంటి వారు జీవనం కొనసాగించడానికి చేసే చిన్న వ్యాపారస్తులు 2 భాగాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అనుమానాలు 10 మంది కలుపుకొని మరికొంతమందికి అభద్రతా భావాన్ని కలిగించి కొంతమందిని పక్కకి తీస్తారు. తీసి మరొక సమస్య ఏమంటున్నారు ఏమనంటే మార్కెట్ మార్కెట్ కట్టినా నాకు సంబంధం లేదు, మార్కెట్ కట్టినా నాకు సంబంధం లేదు, దీంట్లో పక్కన కట్టినా నాకు సంబంధం లేదు. జాగ్రత్త ఇది ఇష్టం మార్కెట్ ఇష్టం ఇది ఉండాల్సిందే, ఇది ఉండాల్సిందే. నేను ఇష్టం పెట్టుకుంటాను. ఈ విసుకోవడానికి వేరే విధాలను గుర్తు చేయడానికి ఈ మార్కెట్కి వస్తే ముక్తారంటారు, అంతా తరలించుకుంటా ఉంటారు. అంతా తరలించుకుంటామనేది నేను నిందాలు రావడం వాళ్ళు ఆమెలో ఒకటే మార్కెట్కి వస్తే అంతా అంటే మార్కెట్ ఎవరన్నదని వేదిక పంపించే కార్యక్రమం చేస్తే ఉద్యోగస్తులు ఎవరైనా పోతే మీరు కొంటారు. ఆ ఉద్యోగస్తుల కోసం మీరు ఎవరైనా నా వేసాలు పోతే కొంటారు. మార్కెట్ సమస్య ఎక్కడికి చెప్తున్నారు మీరు హింసలు చెప్తున్నారు. సరే విధానం పక్కన వెళ్దాము. ఈ మార్కెట్ను మేము వదలము. ఈ ఉండబడిన 70 ఉంటుందని ఇక్కడే ఉంటాము అని గుండెకేసి నిన్న 3 బస్సులు చేసుకొని కలెక్టర్ ఆఫీస్కి పోయి ఆడ ధర్నా చేసి అర్జీ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాబు సురేష్ బాబు దగ్గరికి పోయి మా మీద అన్ని అబద్ధాలు చెప్పారు. ఆ కమ్యూనిస్ట్ నాయకులు ఈశ్వరయ్య గారిని సిపిఐ సిపిఎం ఈశ్వరయ్య గారు, నారాయణ గారు వారికి అన్ని అబద్ధాలు చెప్పి కర్ణాల వాళ్ళని నిర్ణయిస్తున్నారు. నేను నారాయణ సిపిఎం గారికి, సిపిఎం ఈశ్వరయ్య గారికి, జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ పార్టీ సురేష్ బాబు గారికి అందరికీ నేను ఫోన్ చేసి ఇక్కడ ఉండబడిన వాస్తవ విషయాన్ని తెలియజేసి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఇద్దరు నావైతే న్యాయం చేస్తున్నారు. నీవైతే న్యాయం రాకుండా మా పార్టీ వారికి చెప్తాం, మేము ఆయన ఉద్యమంలో పాల్గొనము అని తెలియదు. దాని తర్వాత వ్యక్తిగతమైన పురుషులు ఆలోచించినారు. వ్యక్తిగతమైన పురుషులు ఎట్లా చేస్తే నువ్వు 5 ఏళ్ళు ఇల్లు కట్టాక మార్కెట్ కట్టావా? ఎన్నేళ్ళు అక్కడ 5 ఏళ్ళు పొరపాటు 6 ఏళ్ళు అయిందన్నా. నేను ఇల్లు కట్టవాలి 6 ఏళ్ళు మన చేసే తప్పులు కాదు. డబ్బు లేకపోవడం వల్ల నేను కట్టలేకపోయినా. ఇప్పుడు మళ్ళా చెప్తా డబ్బు లేకపోవడం వల్లనే అర్థాంతరంగా నా ఇంటిని నిలిపివేసిన కొంచెం జవశక్తుల శక్తిని కూడగట్టుకున్నట్టు నా ఆర్థిక శక్తిని కూడగట్టుకొని మా బిడ్డలు పెళ్లికి ఎక్కుతున్నారు. కాబట్టి ఒక మంచి ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం
నాకు బిడ్డలు అల్లుళ్ళు వస్తారు కాబట్టి, మనవలు మనవరాలు వస్తారు కాబట్టి, మా ఇల్లు వినగలిగింది కాబట్టి మీరు ఆలోచించి మా బిడ్డల కోసం చెప్పి కొంత మంచి ఇల్లు కట్టుకోవాలి. ఎమ్మెల్యేలు కాబట్టి కొంతమంది అధికారులు వస్తారు, కొంతమంది మీలాంటి ప్రముఖులు వస్తారని చెప్పి కొంచెం మంచి ఇల్లు కట్టుకోవాలని కాస్త ఎక్కువ డబ్బులు కట్టే ప్రయత్నం చేసిన ప్రయత్నంలో భాగంగా నా దగ్గర డబ్బు లేకపోవడం వలన ఆ రేటు పట్టింది. నా ఇంటికి మార్కెట్కి కూడా సంబంధం ఉందా? ఆ ఇంటికి వాళ్ళు మాట్లాడేది ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు 2 3 పుట్టేదే అంటే మా కుటుంబం పుట్టేదానికి, కుటుంబం పెట్టడానికి, ఇల్లు కట్టుకునేదానికి, మమ్మల్ని కట్టుకోవడం కానీ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎక్కడికి న్యాయం? మార్కెట్ నాయకులతో పెట్టాలి, మార్కెట్ ప్రజల ప్రభుత్వం ఎక్కడో పెట్టాలి, ఇల్లు నాయకులతో పెట్టాలి. ఇది అలా దయచేసి రాజభవనం అంటారు. మార్కెట్ స్థలం లేదు కొట్టేసడానికి ఈ కార్యక్రమం చేస్తారని చెప్పి చేసి అమ్మగారు అంటారు. ఎవరు పొద్దుటూరు ముగ్గు మధ్యలో చేసి అమ్మగారు ఆ మార్కెట్ స్థలం కొట్టేయాలని చెప్పి ఈ మార్కెట్ తరలిస్తారమంటారు. ఎక్కడ కొట్టేస్తారు మార్కెట్ స్థలం చెప్పదమ్మా? మన ఇలాంటి స్థలాన్ని జాగ్రత్త కొట్టేస్తామా? కొన్ని ఎదురు ముందు కొన్ని తెలుసుకుందా లేదన్నా? మీ స్థలాన్ని ఉంటే 6 లక్షల స్థలాన్ని ఎక్కడ భారత పరిశీలన తీసుకుంటే స్థలాన్ని ఎవరు సమస్య ఉంది లేకపోతే మీరు వాళ్ళతో మాట్లాడే సందర్భంలో ఆ దావలో పోయి వాడిని మీరు పెంచలేదు. నేను ఆ దావలో గవర్నమెంట్ చనిపోయింది మిమ్మల్ని చూస్తే నాయన సమస్య మీరు చెప్పినారు. అక్కడ వాళ్ళ చూస్తున్న వాళ్ళు ఈ స్థలం నాకు వారి కట్టిన ప్రజలు వాళ్ళ సమస్య ఉంది, నేను దాడి చేస్తా, ఈ చేసిన వ్యాపారం పెట్టుకోవాలన్నాడు. మీ స్థలాన్ని ఇచ్చే దానికోసం, వాళ్ళ వ్యాపారంలో ఎవరైనా దానికోసం పరిశీలన ఖాళీ జాగ కొన్ని ఎకరాలు మాదే అలాంటి అతన్ని తీసుకుపోయి మా జాగాలో వ్యాపారం చెప్పి అతని బండలు తెప్పించి మా జాగాలో కట్టి ఈ స్థలం తెప్పించారు. మీ స్థలం తెప్పించి అక్కడ ఉండే చిన్న వ్యాపారానికి భక్తులు చూపించి అటువంటి మనస్తత్వం నేను ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తానని ఆ అమ్మ అంటే న్యాయమా? మాట్లాడతారు తనకు ఉద్దేశాలు. మరొక మంది ఈ వ్యాపారస్తులను గుర్తి తీసుకొని నేను 2 లక్షలతో కొన్ని కోట్లు కొట్టేయాలని చెప్పి నా ఉద్దేశం అంటారు. అక్కడ రూములు కడితే ఆ కూరగాయలు నాకు లభిస్తారు. వంకాయలు, బెండకాయలు, చింతపండు అక్కడ అమ్ముకున్న చిన్న వ్యాపారస్తులు అక్కడ పెట్టేదానికి నాకు 3 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే చాలా 5-6 ఇస్తే ఆ 20 కోట్లు లంచం వస్తుందని చెప్పి ఒక మాట మాట్లాడారు. దానికి శిక్షణ లేదు. అయ్యా వాళ్ళ దేవుడు ఆ మార్కెట్ కట్టాలంటే 5 కోట్లు 6 కోట్లు అధికారులు 6 కోట్లు 3 కోట్లు ఇస్తే మీరు 3 కోట్లు వేసేది ఆ సొంత లెక్కిస్తాం 3 కోట్లు ప్రజల కోసం మన ఎమ్మెల్యే ఇచ్చినారు. ఎవరితో మీరు పోటీ చేస్తారు, ఒకసారి మీరు చేస్తారు, ఒకసారి ఏం చేస్తారు. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ ప్రధానంగా పోరాటం చేస్తున్నాయి కాబట్టి ఈ ప్రజల యొక్క కష్టసుఖాలు బాధ్యత కాబట్టి నేను 3 కోట్లు 3 కోట్లు ఇస్తామంటే నేను ఇస్తాను. నేను ఇస్తా అంటే ఈ దగ్గర తల్లిగా సంవత్సరం చేసి లెక్క అంటారు. ఏం లెక్క? నేను 10,000 కాయలు అందరూ పెట్టుకొని మా వస్తువులు వేసుకొని కొలతలు చేసి లెక్క తెచ్చిస్తాను. ఎందుకమ్మా నియంత్రణ నేను నియంత్రణైతే ఆరోగ్య నేను 2 సార్లు అనుకుంటేస్తారా చేస్తారన్నా? ఒక్కసారి గవర్నమెంట్ పరిస్థితులు లేకపోతే ఈ ప్రభుత్వ పట్ల ప్రజలందరూ కూడా శాంతి స్వభావాలు వ్యాపార కేంద్రం రాష్ట్రమైన దౌర్జన్య సంఘటనలో పాల్గొనే వెంటనే వారి ఓటమి మీరు ఇలా శాసనం రాస్తారు. అది ఓటుకునేది కాదు. నేను కూడా జన్మించిన ఎదిగాలైన స్వభావాన్ని మీరు నమ్మడం వలనే ఆరోగ్య యొక్క మనసు చెప్పి నమ్మడం చేస్తున్నారు. నియంత దౌర్జన్యం అబద్ధాలు అలా కూడా మాయల మరాఠీ కుమారాల మాటల మరాఠీ అంటే సమస్యలు రాజకీయ నాయకులు ప్రజలకు అర్థమయ్యే పద్ధతులు విశ్లేషణాత్మకంగా చెప్పడం, అందంగా మీకు అర్థమయ్యే పద్ధతులు చెప్పడం,
మీ మనసుకు తెలిసే విధంగా నిజాయితీగా మాట్లాడాలి. అట్లా పడాలి. ఇవన్నీ పక్కన పెడతాము. మార్కెట్ అయినప్పుడు మీ అందరి కోసం శక్తి ఇవ్వాలనుకుంటున్నాను. ఈ మార్కెట్ ఉండవలసిన స్థలం చరిత్ర ప్రకారం ఉంటుంది. మార్కెట్ నచ్చింది. వెంటనే బాబు లోపల 3 ఎకరాలు లీజు తీసుకున్నాం. 3 ఏళ్ళ ప్రభుత్వంతో 30 ఏళ్ళకి పెట్టినాం. 30 ఏళ్ళకి ఇస్తారు. 5-6 కోట్లతో బ్రహ్మాండంగా కోసం మార్కెట్, ఒక రెస్టారెంట్, డ్రింకింగ్ వాటర్, వాష్రూమ్స్, రోడ్లు, కాలువలు, వర్షంలో లేకుండా నీళ్లు వెళ్ళకుండా విశాఖ ప్రాంగణంలో ఇంత ఎంతో భాగంలో తయారు చేసి ఆడవాళ్ళు తీసుకునే పరిస్థితి లేకుండా అసభ్యకరమైన వాతావరణం లేకుండా ఒక నూతనమైన అమూల్యమైన మార్కెట్ నిర్మించి మార్కెట్ చేసి ఇస్తారు. ఇక్కడ కూడా వారికి అందరికీ ఇస్తారు. ఇక్కడ ఉన్న స్థలాన్ని మీరందరూ విశ్వసిస్తే అక్కడ కాంగ్రెస్ లో పెడతారు. ఈ ఎవరికైనా నష్టం లేదా? ఒకసారి చెప్పండి, ఎవరికైనా నష్టం ఉందా? నష్టం ఉందా? మీరేంటి చెప్పండి. మనకి నామంటారు, మాదే అంటారు, పురాణం అంటారు. ఎవరంటే 2012లో ఏం మాట్లాడమంటారు. ఇది ఏమంటారు 2012లో, అది కూడా తెలియాలి. 2013లో వరదరాజు గారు మార్కెట్ నిర్మిస్తానని చెప్పినప్పుడు ఈ చిన్న వ్యాపారస్తులకు వేలం వారి ద్వారా రూలు రాకపోతే ఇబ్బంది జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ ద్వారా తీసి వీరికే ఏర్పాటు చేయండి. అట్లా చేస్తే నేను మార్కెట్ స్వాగతిస్తాను. అట్లా చేయకుండా వేలం వారిలో ఇస్తే ఈ చిన్న వ్యాపారస్తులకు డబ్బు దొరికిపోతుంది కాబట్టి నేను వ్యతిరేకిస్తానని చెప్పాను. మీరు బుల్డోజర్ పెట్టి ప్రయత్నం చేస్తే నేను బుల్డోజర్ అడ్డమనుకుంటాను చెప్పాను. పోలీసుల ద్వారా ప్రయత్నం చేస్తే మొదటి రోజు రాజధాని సిద్ధంగా ఉంటానని చెప్పాను. దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడారు. మీకు ఏం చేస్తారంటే వారికి భూములు వేలపాట ద్వారా కాకుండా స్పెషల్ భూముల ద్వారా ఇస్తే మార్కెట్ నేను స్థాపిస్తున్నాను చెప్పరు. నేను బుల్లెట్ కట్టనుందా, బుల్లెట్ కట్టనుందా ఈ మాత్రమే చెప్తారు. అంటే సగం ముక్కుడి మురియడం, సగం ముక్కుడి తెరవడం, వారికి కావాల్సిన మీరు చెప్పడం, అబద్ధాన్ని సూచించడం, మిమ్మల్ని తప్పులో పట్టుకుని ప్రయత్నం చేయాలి. నేను ఆనాడు, ఈనాడు, రేపటి నాడు అన్ని రోజులు ఒకేలాగా ఉంటాను. చిన్న వ్యాపారస్తులు బతుకుల కోసం సుస్థితి ద్వారా వారు అక్కడే వ్యాపారం చేయితే మార్కెట్ కట్టుబడి చెప్తాయి. ఇప్పుడు అది నేను చిత్రం జరుగుతున్నారు. ఒకసారి పక్కన కట్టుకుంటున్నారు. మార్కెట్ కట్టమని చెప్పినాను. నేను నష్టం నేను పెద్ద మార్కెట్ కట్టాల్సిందే నేను నాకు సంఘీభావం చెప్తానని చెప్పి ఈరోజు చెప్తాను. మళ్ళా ప్రధాన రాష్ట్రంలో పంచుతున్నారు. మన నారాయణ ప్రసాద్ రెడ్డి ముందు రోజులు పోటీ చేస్తున్నారు. రేపు చేస్తున్నాడు. ఇది మళ్ళా పెట్టాలి. 5 సార్లు ఎమ్మెల్యే వ్యక్తిగా ఈ ప్రభుత్వ నియోజకవర్గంలో పెద్దవారిగా, అనుభవజ్ఞుడిగా ఈ ఊళ్ళో జరిగే విషయాలను స్పందించి న్యాయమేదో అన్యాయమేదో తన వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పే బాధ్యత అందరికీ ఎక్కువ ఆయన ఉంది. అది నేను నమ్ముతా ఉన్నాను. ఆ నేపథ్యంలోనే తన వ్యక్తిగత అభిప్రాయాన్ని అంతకుముందు భూములు తీసుకున్నాడు, అంతకుముందు తీసుకున్నాడు, అభిప్రాయాలు తన సాధించే మంచి వ్యక్తిగతంగా అది మంచి కాకుండా వ్యతిరేకమైతే ఈ చెవుపడి ఈ దేవుడు వదిలేయాల్సిందే. నిన్న వదలారెడ్డి గారు మార్కెట్ కట్టే విషయంలో ఆయన సంఘీభావాన్ని ఇచ్చినందుకు, మా వైపు న్యాయాన్ని పాలించినందుకు, ప్రజలకు కూడా మార్కెట్ నిర్మించుకొని ఇచ్చినందుకు హృదయపూర్వకంగా వారికి ఈ సమాజ వారి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇదే క్రమంలోనే ఈ ప్రభుత్వం చేసుకుంటున్న ప్రజలు ప్రజలకంటే ముఖ్యంగా వ్యాపార సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలను ప్రముఖుల ముందునే కూడా 2 చేతులు నమస్కరించి పాదాలు ముక్తి వినయపూర్వకంగా ఉంటామని మీరు కూడా మా దగ్గరికి కార్యక్రమంగా ఉండవాలి. నూతన మార్కెట్లో కట్టడం, ఈ మార్కెట్లో మన మున్సిపాలిటీ రెడ్డికి వచ్చే విధంగా ఒక నిర్మాణాన్ని చేపట్టడం న్యాయమే. మార్కెట్ కట్టు అని కాదు, లేకపోతే మార్కెట్ మనకు నచ్చలేదు,
ఈ వ్యాపారస్తులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మీ దగ్గర న్యాయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేది అని ఆ నిర్ణయమైనా మా దగ్గరికి రాకపోయినా ఈ బిర్యానీ తెలిస్తే దగ్గరికి వస్తారు దగ్గరికి రాదా వ్యాపార సంఘాల దగ్గరికి దయచేసి ఉన్నా ఈ రోజు నుంచి మార్కెట్ సంబంధించిన విషయంలో మీ అభిప్రాయాలను పెట్టి మీడియా ద్వారా మాట్లాడే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ తెలియజేయమని ప్రభుత్వంలో మేము ప్రభుత్వము వ్యాపార సంఘాలకు ఈ బాధాలను ఉద్యోగం చేస్తా ఉన్నారు. మీరు పట్టు అంటే ముందుకు పోతారు, మీరు వద్దు అంటే ఆగిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆగమంటే ఆగమని కాదు, మీరు ఆగమంటే ఆగేవాళ్ళు, మీరు కట్టమంటే కట్టేవాళ్ళు. అందులో శాసనసభ్యుల శక్తి ఈ ప్రభుత్వం నియోజకవర్గం ఓటర్లకు మాత్రమే ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు కూడా స్పందించాల్సిన బాధ్యత 20 వ్యాపార సంఘాలు ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికలు నిన్న వదలంలో మీరు స్పందించడం లేదని స్పందించండి. ఎవరు న్యాయమో ఎవరు అన్యాయమో మీరు అభివృద్ధి ఆశిస్తారా? అభివృద్ధి వారి లోకాలు ఉన్నారా? మార్కెటింగ్ అవసరమా కాదా? అది కనీసం ఉందా లేదా? మన ఆడవాళ్ళు కష్టమైన వాతావరణం ఉందా లేదా? ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పేది నిజమని చెప్పి ఉపాయించి గట్టిగా మాట్లాడుతున్న కొట్టాలి అలా చేసే ప్రయత్నం ఉంది. మీరందరూ ముఖ్యంగా మార్కెట్ అవసరమే, మార్కెట్ కట్టాల్సిందే, ఇక్కడ మార్కెట్ రెవెన్యూ అవసరమే, ఎవరు కాదు. వారి జీవితాలకు నష్టం లేనప్పుడు మార్కెట్ కట్టుకోవచ్చు చెప్పి ముఖ్యంగా చెప్తే తెలుగుదేశం పార్టీ వారి కాదా కాదా ఆ తీర్పును మీరు స్వీకరించండి. రేపటి నుండి విద్యార్థులను తెలుసుకోండి. పత్రికల ద్వారా ఛానల్ ద్వారా ఈ అభిప్రాయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది మార్కెట్ మీద సంపూర్ణమైనటువంటి విషయం. ఇందులో మనం ఎక్కడైనా ఎక్కడైనా ఒక చిన్నవాడు తప్పు మీరు ఎవరైనా చెప్పగలిగితే, ఒక చిన్నవాడు మా పొరపాటును విశ్వసించగలిగితే మా అభిప్రాయం మార్చుకున్నాను, మా అభిప్రాయం మార్చుకున్నాను. ఇన్ని చేస్తే ఈ మార్కెట్ ప్రధాన మాట్లాడితే నేను మాట్లాడాను. ఎందుకు మాట్లాడాను? మార్కెట్ ఇస్తాము, మా ఇష్టము ఉంటాము. ఏది మాట్లాడినప్పుడు మా ఎప్పటి ఎప్పటికినా ఫస్ట్ మా ఎప్పటి మన తర్వాత మా ఏమో మూడు చేయాలి, అంటే మన ఆయన చేయాలి, మనం మీ ఎప్పటి మనం ఏమో మూడు చేయాలి. మా ఎప్పటి అంటే కొత్త పెట్టారు. మళ్ళా వాళ్ళ వాళ్ళందరూ మాత్రం పక్కన పెడుతున్నారు. సులభం చేయడం సులభం. అంటే కడప జిల్లాలో వచ్చిన మనం ఇది మాట్లాడవా మనకి కాదు సుఖంగా నీ మార్గంలో ఎవరైనా అని మాట్లాడవా? నీ కడప జిల్లా యాస కాదా భాష కాదా? ఇది మీరు మాట్లాడరా? ఆహా నాకు మాట్లాడాలట. ఈ మొగోళ భాష ఈ మొగోళ భాష మాట్లాడాలి. నిన్న వదనాలు కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారా? ఏదైనా అప్ప పడలేదా? ఆయన అప్ప అప్పలాగా అన్నాడు. ఈ అప్ప అప్పలాగా ఏమన్నది? ఏంటి తెలుసా మీరు ఇక్కడ ప్రతి సందర్భంలోనూ మైకు ఒక కాలు కట్టడం 1.5 కోట్లు ఎవరు పట్టించుకోలేదు. మేము ఆ లాక్డౌన్ కార్యక్రమంలో బాగా పెట్టేస్తాం, ప్రభుత్వంగా సాక్షి చేస్తాం, డబ్బులు విడుదల చేస్తాం, గంటలు పెడతాం, కుదురు పెట్టాం. మధ్యలో 3 నెలలు వర్షాలు వచ్చినాయి, విపరీతంగా పడ్డాయి. వర్షాలు పడి విపరీతంగా ఆగిపోయి ఆ ప్రాసెస్ ముందు జరిగేదానికి దానికోసం ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం ముందు పడుతుంది. ఇదంతా జరిగి 4 రోజులు పని చేస్తారా? ఆహా 5 నెలలు అయితే 6 నెలలు అయితే 4 నెలలు అయితే ఒక కాలు కట్టయితే 5-6 నెలలు కాలు కట్టాలంటే మార్కెట్ కట్టాలా? నాకు తెలియకడుగుతా 2014 తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరందరూ ఏం తీసుకున్నారు? ఎవరు సత్కరాలు ఏం తీసుకున్నారు? ఎవరు సత్కరాలు? ఒక కాలంలో రాజు పెట్టినారా? వర్షాలు పెట్టారా? నీళ్లు తెప్పించారా? వైద్యులు రాష్ట్రాన్ని కట్టించే ఈ కార్యక్రమాలను మీరు చేస్తుంటే
అది బాధ్యత మీరు చేయకపోవడం వలన మీరు అసమర్థులు కావడం వల్ల మీరు అభివృద్ధి కావాలనుకుంటున్న ఆ బరువు నా నిద్ర పోయింది. నేను కట్టా ఉంటే 5 గంటలు కాదండి. ఇప్పుడు కట్టా ఆ తల్లి కడుపున పడిన ప్రజలను మా చేతిలో ఉన్న అల్లాహ్ అనుమతి ఉందా బరువునే రాష్ట్రపూర్తి తెల్లవారుజామున ఎదుర్కోవడానికి ఏ అభివృద్ధి కార్యక్రమం పెట్టాలన్నా ప్రభుత్వం వారి నిబంధనల ప్రకారం ఒక ప్రసిద్ధి ఉంటుంది. దాని ప్రకారం ఒక నెల ముందు నెలలో పరిస్థితులు అనుకూలిస్తున్న నెల ముందు ఉంటుంది, పరిస్థితులు అనుకూలిస్తున్న 2 నెలలు ఆలస్యంగా ఉంటుంది. పని జరగడం ప్రధానం ఎండలు జరిగి పని ముందు పెట్టినారు ప్రకారం కదా అది పట్టిస్తారు. పోలీసులు పట్టించినారు విద్యార్థి అనుకుంటే ఆ తెలుగుదేశం విద్యార్థి పోవడం ఎవరన్నా పోవడం ఆ ఉప సర్పంచ్ తీసి వాళ్ళకి ఇవ్వడం అంటే డబ్బింగ్ వాళ్ళకి 5 ఏళ్ళు వారి పరిపాలన చేస్తున్నారు సర్పంచ్గా. నేను వారికి అడిగిన కోట తీసుకురావాలా అభివృద్ధి కార్యక్రమాలు అయ్యే మన కార్యక్రమాలను అడిగినాయి. ఆ కోటలో ఆంటి పోతున్నాను ఏ పోతున్నాను ఊరుకోవడం కాదు నడిగా పెట్టి అది భాష మీరు పోగడమైన సామాన్యుని 5 సంవత్సరాలు మీ రాష్ట్ర ఉద్దేశంలో ఉంది, ఈ సంస్థ ఉంది. కాలు కట్టాడుతున్నారు, మంచిని చేస్తున్నారు, ఇంటి ముందర వేస్తున్నారు, ఓటు వేస్తున్నారు. ఇంత ఊళ్ళో పోగలరు. ఇంత ఊళ్ళో 5 సంవత్సరాల అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు ఆ చిన్న పల్లెలన్నీ చేసే వీళ్ళు ఈ బతుకు పట్టణాలు అభివృద్ధి చేస్తారని మీకు ఓటు చేసి చేస్తారండి. మోడీ పుస్తకం మాట్లాడారు ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయి లోకాలంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలన్నీ కాదు వెళ్తున్నారట, మాట వచ్చినారట, ఏమి చేయలేదట. లెక్క ఎక్కువ చుట్టూరు మేధావులు మీరు లెక్క జగన్ చేయకుండా లాభం తీసుకుంటాడు. ఏంటి నోటి వస్తే అంత అబద్ధ మాట్లాడే మన రాజీ బ్రహ్మాండ రాజకీయాలు మీరు వినాలా నన్ను జీవితం ఆ ఏంటంటే దీనిలో జనంలో విశ్వాసం నాయకు కావాలి. జనంలో విశ్వాసం నాయకులు మీ సొంత ఏదో 15 సంవత్సరాలు కొడుకొని వేసుకొని అది సిరిగిపోయి రంగుపోయి నుండి నుండి సొంతాలని నేను నాకు జీవితం అయిపోయింది కదా. జనంలో విశ్వాసం లేని నాయకులు మీరు 4 కోట్లు సంపాదించలేనటువంటి మీరు నన్ను గెలిపిస్తారా? సొంత కొడుకుగా చెప్తారు వీళ్ళెవరైనా గెలిచినావు వీళ్ళవరే మీరు ఎగురుంది తెలుసు సొంత కొడుకును గెలిపించుకోలేక గెలిపించారు బాగా ఉంది. అంతకుముందు ఉన్నారది 3 సార్లు కొడుకున్నాడు పెద్దాయన చేతిలో 3 సార్లు పెద్దాయన చేతిలో కొడుకుంటే 2009లో మేము చేస్తూ పెద్దరాకున్నాము. అది పోయితే ఇది గెలిపించలే. 2014 గెలిపించారు. అదే 2019లో ముఖ్యంగా సుభాషులు పెద్ద అందరూ కలిసి చేసిన తిన్నాడు. ఇది గెలిపించలేదే, నువ్వు గెలిచలేదే. నన్ను గెలిపించిన ముఖ్యాలు సుభాషులు గెలిపించాలంటే మా దగ్గర లేదా 5 నేను పెద్ద సపోర్ట్ చేస్తే నాకే గెలగలేదు, నువ్వు పెద్ద సపోర్ట్ చేస్తే నాకే గెలగలేదు. మీరు అందరూ పెద్ద చేసి గెలగలేదు గెలిపించారా? ఇప్పుడు చెప్తాను మీకు, నన్ను గెలిపించింది, నన్ను ఇంత ద్వారా చేసింది ఈ ప్రభుత్వం యొక్క ప్రజలు రాజశేఖర్ గారి అభిమానులు. మళ్ళీ చెప్తా ఉన్నా, సామాన్య రైతులలో జన్మించిన ఇతర కుటుంబానికి సంబంధించిన రాజకులు ఇంత నివాస చేసింది నా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఈ ఊరు ప్రజలు. వీరిద్దరికీ రాష్ట్రంలో సదా పెట్టాలన్నాడు. ఆ జన్మ ఉన్నంత వరకు మీకు, ఆ జీవితం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డికి నేను బతున్నే విశ్వాసమైనటువంటి వ్యక్తినే. మీరు ఏం ఆదేశం
మీరు చెప్పే మాట ఎట్లుంటాయంటే అట్లుంటాయి. మార్కెట్ విషయం ఇది. మీరు నా మాట దయవు పాటించి మీడియా ద్వారా నూతన మార్కెట్ నిర్మించాలనుకుంటూ ఎవరికి మీరు తెలుగుదేశం పార్టీ విమర్శించాలని చెప్పలే. మేము చేసే అభివృద్ధి కార్యక్రమం మీకు అవసరమా కాదా? మంచిదా కాదా? ఇది మాత్రం చెప్తే కాదు. మంచిదంటే ముందుకు పోతాం, చెడ్డదంటే ఆడుకుంటాం. దయచేసి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ సోదరిగా నా అభ్యర్థులు మీరు హృదయపూర్వకంగా స్వీకరించి మీడియా ద్వారా మార్కెట్ విషయంలో అభిప్రాయాన్ని తెలియజేసి ఈ ప్రభుత్వం తీసుకొస్తున్న అభివృద్ధి తీసుకోవడానికి నన్ను ముందుకు నడిపిస్తారని మరొకసారి కాన్స్టిట్యూషన్ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పటిష్టపరచడానికి మీ శక్తి లేకుండా సాయశక్తిగా మీరు కృషి చేయాలని చెప్పి మీ వెంటనే అందరం నడుస్తామని మీ ఆదేశాలకు అనుగుణంగానే మేము ప్రయాణిస్తామని తెలియజేస్తూ మరొక వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వేదికల నుండి మిత్రులకు ముఖ్యంగా ఆరోగ్య ప్రభుత్వ సోదరులందరికీ మీ రాష్ట్రంలో శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ సెలవు. అందరికీ నమస్కారం. #ప్రజావాణి అని యూట్యూబ్లో టైప్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన ప్రజావాణి ఛానల్కి ప్రతి ఒక్కరూ సహకరించండి మిత్రులారా అని తెలియజేస్తున్నాను.